అరే ఏం కాదురా, ఎవడేమంటాడు రా ముడ్డ బ్రో ఫేస్ వద్దనే కదా బ్రో నేను అంటుంది. సరే ఫేస్ రాకు మరి, మాట్లాడు నువ్వే. ఓకే ఫేస్ రాకుండా నేను చూసుకుంటా. చెక్కియాలు చూసినా ఇట్లా మడ్డ వచ్చిపోయినా ఇట్లా 20 పైసలు ఇచ్చి ఎట్లా అయిపోయినాడు మాట. ఆయన వద్దరా అంటే ఆయన స్లైస్ తీసిండు మనీ తీసిండు, ఐడిఎఫ్సి బ్యాంక్ తీసిండు. అరే వద్దరా ఇయ్యకరా, ఎవరికి లోన్ యాప్స్ ఎవరికి ఇయ్యకరా అంటే ఇంట్లో అప్పుడు అరే ఏం కాదు మన లేరా ఫ్రెండ్స్ కాలేరా మనం కాకుండా ఇంకెవరు ఇస్తారా అని చెప్పి సోల్ మాట డైలాగ్ దిగిండు. ఇప్పుడు ముడ్డ వస్తుంది ఇప్పుడు ఏంది కంపెనీ కాల్స్ అని వానికి వస్తున్నాయి. ఏమని బాయ్ నువ్వు పైసలు కడతావా కట్టవా, కట్టకపోతే నీ గుద్ద ఎంగేస్తావని చెప్పి ఒకటే ఒక కాల్ చేస్తున్నారు దానికి. ఏమంటారు ప్రజలు బాయ్? అంతే బ్రో. ఎప్పుడైనా మీ ఎందుకంటే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ మీ ఉంటాయి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ ఉంటాయి. ఆబ్వియస్లీ దాంట్లో సన్ ఆఫ్ ఫాదర్ నెంబర్ కన్స్యూమర్ అందరూ ఉంటారు మడ్డ వల్ల. ఫాదర్ లింక్ అయి ఉంటాయి. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు వీడియో ఎక్స్పీరియన్స్ 40 days 50 days నుంచి 2 months సరే 1 month ఈఎంఐ జంప్ చేసినా పర్లేదు అనుకుంటాం. కానీ 2 months ఈఎంఐ జంప్ చేసినా అనుకోని సిబిల్ స్కోర్ దెంగేసినా సిబిల్ స్కోర్ ఎంత డ్యామేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 800 ఉండేది ఇప్పుడు 670 కి అయిపోయింది. 670 అయిపోయింది. ఇప్పుడు బండి కొనమని చూసినట్టు అంతే. యాక్చువల్లీ 2 months బండి కొనమని చూసిండు. కానీ ఇప్పుడు దానికి ఏమైతుందంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతుంది. 100% ఇంట్రెస్ట్ ఇప్పుడు మాక్సిమం లోన్ రానుకుంటున్నారు. 40,000 లోన్ 40,000 కానీ 10,000 ఎక్స్ట్రా చార్జెస్ ఉంది. అదే ఈఎంఐ చార్జెస్ అన్ని పడుతుంటాయి. ఫైనల్ ఏం చేద్దామంటే అందరికి మన వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఏదైతారో అసలు ఏమున్నా కానీ మీ మమ్మీ డాడీ మీ పెళ్ళైనాక మీ వైఫ్ అవసరం ఉంటేనే కానీ మీరు అలా లోన్ తీసి రిస్క్ చేయండి. కావాలంటే ఇంట్లో ఇంట్లో 2 దెంగులు ఎక్కువ తిన్నా ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకోండి తప్ప అసలు బయటకి లోన్ యాప్స్ కానీ ఇప్పుడు ఉంటారు ఇంటర్మీడియట్ పోరాలంటారు. మీకే చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ మీకే అల్లేస్తుంది. ఎందుకంటే పైసలు కావాలి, పైసలు ఉండాలి, తిప్పాలందరినీ పైసలు కలెక్ట్ చేసుకోవాలి, పోలని తిప్పాలని పైసలు ఇద్దామనుకుంటారు. కానీ చెప్తున్నా లైఫ్ కాదు లాస్ట్ మీరు కూడా సరే ఇప్పుడు సెకండ్ చూపిస్తారు లేట్ చేస్తుంటాం. మొత్తం ఇగో కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాన్ కాల్ చేస్తుంది, వీన్ కాల్ చేస్తుంది, కానీ ఎవ్వరు రెస్పాన్స్ ఇస్తలేదు సరిగ్గా. ఇప్పుడు ఈడే కదా లాస్ట్ మొడ్డ కూర్చుంది మాత్రం. అరే ఏమైందా షకి, ఏమంటే లేపిరా కాల్స్? లేపట్లు ఎవరికి ఏంది ఇవ్వద్దు ఇంకా లోన్ యాప్స్. అరే నేను చెప్తున్నా బాయ్ నిజంగా, అంటే టు బీ ఫ్రాంక్ నేను మన షకి ఆడని చెప్పి చెప్తున్నా, మన యూత్ వాళ్ళందరూ చెప్తున్నా గాయస్ అసలు ఎవ్వరికి లోన్ యాప్స్ ఇవ్వకండి. ఎవ్వరికి అసలు మీ గుద్దల్దం ఉంటేనే తీసుకోండి లోన్ యాప్స్. కానీ అసలు వేరే పేరు మీద లోన్ తీసుకోవడం కానీ సరే రాబోయే స్లైస్ తీసుకుంటే చాలామంది మధ్య రొటేటింగ్ చేస్తారు. రొటేటింగో ఏమో ఉంటారు దాని పేరు, నాకు సరిగా తెలియదు కానీ షిఫ్టింగో ఏదో ఉంటారు ఏమో అంటున్నారు. కానీ అదే మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు పోయినా అడ్డు తిరిగి ఇటు తిరిగానే లాస్ట్ నువ్వు కట్టాల్సిన పైసలు అవి అడ్డు తిరిగి ఇటు నీ గుద్దనే తెంగుతారు. సిబిల్ స్కోర్ వాళ్ళని కానీ లేదంటే ఎవరైతే యాప్ ఇచ్చిండో వాడైతే మీ ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు మన షకి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఒకడు, వాడిని ఇట్లా చేసి మ్యానిపులేట్ చేసి పంపించినాం మేమని. అరే సరే రాబాయ్ ఇంత తీసుకోరా బాయ్, సరే మొత్తం కాకుండా 50% అన్న తీసుకో అని చెప్పి కొంచెం మనీ కొట్టి పంపిస్తున్నాం మనకి. ఇప్పుడు వాడు జర కామూస్ అయ్యాడు. మళ్ళీ వాడేం చేస్తున్నాడంటే మాకు పైసలు రాలేం అని చెప్పి వాడు ఇంకో స్కామ్ చేస్తున్నాడు. కానీ లాస్ట్కి సరికి చెప్పేసి ఇక ఏమన్నా ఉంటే మన వాళ్ళకి సింపుల్గా ఏం లేదు, ఎవరికి ఇవ్వద్దు లోన్ యాప్స్. అంతే, లోన్ యాప్స్ ఎవరికి ఇవ్వకండి. ఒక పాయింట్ అసలు లోన్ యాప్స్ గురించే మర్చిపోండి. ఇంట్లో 2 దెంగులు 2 తిట్లు తిన్నానంటే లేదంటే 2 డాడీతో కొట్టించుకోండి, ఇలాంటి మమ్మీ దగ్గరికి పని చేసుకోనని పైసలు తీసుకోండి. కానీ అసలు లోన్ యాప్స్ వద్దు. మీకు లోనే అసలు ఏం అవసరం బాయ్ మీకు లోను? అసలు ఏమన్నా మీకు ఖర్చులు ఉంటాయా? ఏం ఖర్చులు ఉంటాయి మీకు కాలేజ్ ఉన్నప్పుడు? అసలు మొడ్డ అసలు పాన్ కార్డ్ మ్యాటర్ ఉంటుంది కదా, పాన్ కార్డ్ తీసుకునేది తీసుకోదరా నాయన. ఇంకోటి మీకు కావాలంటే అది మైనర్ పాన్ కార్డ్ ఏమో ఉంటుంది మీకు, ఒకవేళ ఇంటర్ కావాలంటే మైనర్ పాన్ కార్డ్స్ ఏముంటాయి వాళ్ళ మీద తీసుకోండి. కానీ ఇదంతా సోది, అంత ముచ్చట్లు అసలు కానీ ముచ్చట. ఇప్పుడు సెకండ్ చూడ మొక్కం ఇట్లా మొడ్డ పెట్టుకున్నాడు. సరే మరి తీసుకున్నట్టు తీసుకోండి, మీకు మీ మంచి కోసం చెప్తున్నామే తప్ప ఏదో మాకేమైనా బెనిఫిట్ ఉందా అంటే ఏం బెనిఫిట్ లేదు మీకు. అన్నీ ఏదైనా లోన్ తీసుకోకుండా రా బాబు, అసలు వేస్ట్ ఆఫ్ టైం.